నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో నేను పిఠాపురం ఏ విధంగా వెళ్ళాలి? పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఏ విధంగా దర్శించాలి? అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా నేనైతే పాదగయ క్షేత్రానికైతే వెళ్ళడం జరుగుతుంది. పాదగయ క్షేత్రం అంటే త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటిదే ఈ పాదగయ క్షేత్రం. అంటే గయాసురుడి యొక్క పాదాలు ఈ పిఠాపురంలో పడడం వల్ల దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. ఇది జాతీయ రహదారి 216 పక్కన ఉంటుంది కాబట్టి, మనకి రాష్ట్రం నలుమూలల నుండి కూడా వచ్చేటువంటి అన్ని బస్సులు కూడా ఇక్కడ ఆగడం జరుగుతుందండి. పిఠాపురంలో మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి. రైల్వే స్టేషన్ నుండి కిలోమీటర్ దూరంలో ఈ గయాక్షేత్రం అయితే ఉంటుంది. మనకు దగ్గరలో సామర్లకోట కూడా 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అక్కడ ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈ పిఠాపురం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సాక్షాత్తు పరమశివుడైతే దర్శనం ఉండడం జరుగుతుంది. మాకిక్కడ కోనేట్లో కనిపిస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈయనే గయాసురుడు. ఈయన కారణంగానే మనకి గయా క్షేత్రాలైతే ఏర్పడడం జరిగింది. ఇక్కడ పాదాలు పడడం వల్ల దీన్ని పాదగయ క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నటువంటి త్రిగయ క్షేత్రంలో ఒకటైనటువంటి పాదగయ క్షేత్రంలో ఉన్నామండి. పాదగయ క్షేత్రం గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సార్, పాదగయ క్షేత్రం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? ఈ క్షేత్రంలో ఏవేవి క్షేత్రాలు దర్శించవచ్చు? అంతేకాకుండా గయా క్షేత్రం అనగానే మనకు ప్రధానంగా పిండ ప్రధాన కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. ఏ సమయం నుండి పిండ ప్రధాన కార్యక్రమాలు పాదగయ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పండితులు నిర్వహిస్తూ ఉంటారు? దాని కాస్ట్ ఎంత అవుతుంది? ఇటువంటి అన్ని విషయాలు కూడా మన భక్తులందరూ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు పాదగయ క్షేత్రానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా పాదగయ క్షేత్రం అంటే దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారండి. మనకి త్రిగయ క్షేత్రాల్లో ఒకటైనటువంటిది పాదగయ క్షేత్రం. ఇక్కడ గజాసురుడి యొక్క పాదాలు పడడం వల్ల ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇదే క్షేత్రంలో మనకి ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క స్వయంభూ లింగ రూపంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి 10వ శక్తిపీఠం అయినటువంటి శ్రీ పురోహితిక అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఇదే పాదగయ క్షేత్రంలో కూడా ఉండడం మరొక విశేషం అండి. అదే కాకుండా మనకి దత్తాత్రేయుడు స్వయంగా జన్మించినటువంటి ప్రదేశమే పిఠాపురం. ఇక్కడ కూడా మనకి ఇదే పాదగయ క్షేత్రంలో మనకి ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి ఎడమ వైపున మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ పాదగయ క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతాయి అనేటువంటి విషయానికి వస్తే, మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. మనకి ముఖ్యంగా గయాక్షేత్రం అనగానే పితృదేవతలకి పిండ ప్రధాన కార్యక్రమాలు, శ్రాద్ధకర్మలు చేయడానికి అనువైనటువంటి ప్రదేశంగా గయాసురుడు కోరుకున్నటువంటి కోరిక మేర వరకు ఈ త్రిగయ క్షేత్రంలో మనకి ముఖ్యంగా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే గయాసురుడు యొక్క శిరస్సు అనేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో శిరోగయ. అక్కడ మనకి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయలో అయితే అక్కడ కూడా పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ విష్ణుమూర్తి యొక్క సన్నిధిలో మనకి ఈ పిండ ప్రదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మనకి గయాసురుడి యొక్క నాభిపోయినటువంటి ప్రదేశం మనకి ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్‌లో ఉందండి. అక్కడ కూడా మనకి బ్రహ్మదేవుడు మూలస్థానంగా ఉంటూ అక్కడ కూడా మనకి పిండ ప్రదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ మనకి పిఠాపురంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పాదగయ క్షేత్రంలో గయాసురుడు యొక్క పాదాలు పడడం వల్ల ఈ ప్రదేశంలో మనకి పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పండితులైతే నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా పిండ ప్రదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడే మనకి పండితులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి, సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ పిండ ప్రదాన కార్యక్రమాలకి కావాల్సినటువంటి సామాగ్రి మీరు ఇక్కడ తీసుకొచ్చుకున్నట్లయితే, ఇక్కడే స్వయంగా పండితులు మీతోటి ఈ పితృతర్పణాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుందండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ క్షేత్రం ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి పిఠాపురంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. ఇక్కడ ఆ రైల్వే స్టేషన్ నుండి పాతగయ క్షేత్రం అంటే ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రం మనకి కిలోమీటర్‌న్నర దూరంలో ఉంది. అదేవిధంగా మనకి సామర్లకోట ఇంచుమించుగా పిఠాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సామర్లకోటలో అయితే అన్ని ట్రైన్స్ కూడా మనకి ఆగుతాయి కాబట్టి, మీరు సామర్లకోటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి అంటే బై రోడ్డు ద్వారా ఇక్కడ ఈ క్షేత్రానికి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ పాదగయ క్షేత్రానికి అంటే ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి ఆనుకునే మనకి 216 జాతీయ రహదారి అందుబాటులో ఉందండి. ఇక్కడ మనకి
అంటే విశాఖపట్నం నుండి గాని, అదేవిధంగా యానం ఈ ఇటు సైడ్ నుంచి కూడా మనకి నేషనల్ హైవే అందుబాటులో ఉంది కాబట్టి, ఇక్కడ ఇంచుమించుగా అన్ని వెహికల్స్ కూడా ఆగుతాయండి. ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్సులు గాని, ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఆటోలు గాని అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి, మీరు ఆ బైపాస్‌లో దిగి అక్కడి నుంచి ఈ క్షేత్రానికైతే రావడానికి చాలా దగ్గరగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పాదగయ క్షేత్రానికి సంబంధించిన బట్టి అకామిడేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి, మీరు ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుదూర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ పాదగయ క్షేత్రంలో ఉన్నటువంటి ఉమా కుక్కటేశ్వర స్వామిని, అదేవిధంగా 10వ శక్తిపీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారిని, అదేవిధంగా స్వయంభూ దత్తాత్రేయ స్వామి అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మొదటి అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాన్ని సంబంధించిన బట్టి ఇదే ప్రదేశంలో దత్తాత్రేయ స్వామి పుట్టారు కాబట్టి, ఇదే క్షేత్రంలో మనకి వీళ్ళ ముగ్గురు కూడా కొలువై ఉన్నారు కాబట్టి, మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గయా క్షేత్రానికి సంబంధించి బట్టి స్థల పురాణంతో పాటు ఇదే క్షేత్రంలో మనకి మరొక 2 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి, వాటికి సంబంధించి బట్టి స్థల పురాణాన్ని కూడా ఈ ఆలయానికి సంబంధించి బట్టి పండితుల ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇదే క్షేత్రంలో మనకి 10వ శక్తిపీఠం అయినటువంటి పురోహితిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమ అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మూలస్థానం కూడా ఇదే ఆలయంలో ఉంది కాబట్టి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం పారగయ క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ స్వామివారి దయాసుర సంహరణార్థము స్వయంభూగా కొడి రూపంలో లోపల వెలిసి ఉన్నారు. కృతయుగంలో గయాసురునే రాక్షసుడు ఆయన అనేక యజ్ఞయాగారి కర్తవులన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అయితే ఆయన చుట్టూ ఉన్న పరివారం ఆయనకు తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తూ ధ్వంసం చేస్తూ ఉండడం చేత ఆవిర్భాగాల దేవతకి చెందక ఎక్కడా కూడా వర్షాలు లేక ప్రపంచమంతా కూడా కరువుతో ఉన్న సమయంలో దేవతలంతా కూడా విష్ణుమూర్తి ప్రార్థించి వీటన్నిటికీ కూడా గయాసుర పరోక్షంగా కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా గయాసుర సంహరణార్థము బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గర వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకుంటున్నామయ్యా, నీ శరీరం బూడిద తింటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి మీ శరీరంలో యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి వారి ముగ్గురు అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడం వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే శిరస్సు బీహార్ గై దగ్గర, వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ పిఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా తన శరీరాన్ని పెంచి పడుకుని ఉంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం బ్రహ్మగారు, ఆరాధకుడు ఈశ్వరుడు అలా ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చుని యజ్ఞం ప్రారంభం చేస్తారు. ఏదో యజ్ఞం చేస్తాం, ప్రతిరోజు తెల్లవారుజామున కోరు కూస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా 7 రోజులు పూర్తయితే లేవాలని షరతు పెడతారు. ఆ రోజు లేనప్పటికీ కూడా గయాసుడు లేవకపోవడం చేత దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయంతో యజ్ఞాన్ని భగ్నం చేయమంటే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ పరమశివుడే కోడి రూపంలో కుక్కుదారావం చేస్తే గయాసుడు విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసింది కదా అని చెప్పి లేవడం జరుగుతుంది. తద్వారా యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తామని ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటే ఆయన ఏం చెప్తారంటే నా శరీరం 3 భాగాలు చేయండి, పవిత్ర ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి అది గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైడులో చనిపోయిన పెద్దలకు ఎవరికైనా పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం మనమని కోరుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరం 3 భాగాలు చేస్తే శిరస్సు బీహార్ గయాక్షేత్రం సురో గయాక్షేత్రము అక్కడ విష్ణువారం ఉంటుంది. వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభి గయాక్షేత్రము గయాసురు పారంపర్య ప్రదేశం ఇదే. దీన్ని పారగయా క్షేత్రం అంటారు. ఈ యొక్క క్షేత్రం మధ్యలో గయాసురు పారంపడినట్లుగా చరిత్రలో ఉంది. ఆయన సంహరణార్థం శ్రీ స్వామివారి ఇక్కడ కుక్కుడారావం చేసి లోపల కోడి రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు. అందుచేత స్వామివారు కుక్కుడేశ్వర స్వామివారుగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారు నేత్రిక్ భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి రారశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు నిత్యము కూడా ఆ స్వామిని పూజిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారే సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడుగా పిఠాపురంలో జన్మించినట్టుగా చరిత్రలో ఉంది. వారికి దర్శనం వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడే స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠము అమ్మవారు పురుహూతి గారి అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి శరీర భాగాలు పీఠ భాగం మరణం చేత పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. అదేవిధంగా మొదటిసారిగా ఆ యొక్క పీఠ భాగాన్ని గుర్తించి పురుహూతులైన ఇంద్రులు అమ్మవారిని సేవించడం చేత ఇక్కడ అమ్మవారిని పురుహూతి గారి వెను కొలుస్తూ ఉంటారు.
నిత్యము కూడా చాలా మంది భక్తులు తరలివచ్చి ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము దేవస్థానం వారు ఆన్‌లైన్ ద్వారా వారికి వీలుగా ఉండే విధంగా అభిషేకములు, కుంకుమార్చన కూడా చేయడం జరుగుతోంది. భక్తులు వారి వారి గోత్రనామాలను నమోదు చేయించుకున్నట్లయితే దేవస్థానం ద్వారా వారికి అభిషేకం, కుంకుమార్చన చేయించి వారికి ప్రసాదం పంపించడం జరుగుతుంది. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి మనకి పుష్కరిణి దగ్గర నుండి అంటే పురోహితుగా అమ్మవారి యొక్క టెంపుల్‌కి వస్తాం కదండీ! అక్కడ రైట్ సైడ్ మనకి కాలభైరవ స్వామి అయితే కనిపించడం జరుగుతుంది. ముందుగా అయితే మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత మిగిలినటువంటి క్షేత్రాలను కూడా దర్శించుకోవాల్సి ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పిఠాపుర క్షేత్రము, పాదయ క్షేత్రం అంటారు. ఈ క్షేత్రానికి ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. అలాగే దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము. అంటే వల్లభుడు అనే నామధేయంతో పుట్టాడు ఇక్కడ. స్వామి స్వయంభూ దత్తాత్రేయుడు వల్లభుడిగా పుట్టాడు. అట్లాగే ఈశ్వరుడు స్వయంభూలింగం కుక్కుటేశ్వర స్వామి స్కాంద పురాణంలో, భీమఖండంలో, తృతీయాశ్వాసంలో అంటే 3వ అధ్యాయంలో 3000 శ్లోకాలతో వ్యాస మహర్షి రాశాడు. ఈ యొక్క ఈశ్వరుడి గురించి అంతా కూడా చాలా విశేషంగా. అట్లాంటి స్వయంభూలింగం కుక్కుటేశ్వర స్వామి పుట్టినటువంటి దేవుడు. అలాగే అష్టాదశ పీఠాల్లో పీఠికాయాం పురుహూతిగా అంటే దక్షయజ్ఞం కదా మీ అందరికీ తెలుసున్నదే. దక్ష ప్రజాపతి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోకి అమ్మవారి శరీరం దూకి వేసినటువంటి శరీర భాగాన్ని విష్ణుమూర్తి వారు ఖననం చేసిన భాగాల్లో 18 భాగాల్లో ఇక్కడ ఉన్నటువంటి భాగము 10వ భాగము పురుహూతికాదేవిగా కొలవబడుతోంది. అంటే అమ్మవారి యొక్క పృష్ఠ భాగం అంటే పీఠస్థానం కలిగినటువంటి భాగం ఉంది కాబట్టి పీఠాంబిక అనే అమ్మవారు ఆవిడనే పురుహూతిగా అని పిలువబడుతోంది. అంటే పురూరవుడు, పురంధరుడు ఇంద్రుడి పేర్లు ఉండడం చేత మొట్టమొదటిసారిగా ఇంద్రుడి ద్వారా పూజింపబడడం చేత ఇంద్రుడికి వరం ఇచ్చింది. నీ పేరు మీదుగా నేను విరాజిల్లుతా నాయన అని చెప్పి చెప్పడం చేత పురుహూతిక అయింది. పీఠికాయాం పురుహూతిక అమ్మవారికి భాగం భూమి లోపల ఉంటుంది. స్వరూపాలన్నీ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారి శక్తిపీఠం పురుహూతికాదేవి. ఒకసారి అమ్మవారిని చూడండి. అమ్మవారు కత్తి, డాలు, మారీ ఫలము, అమృత కలశంతో అమ్మవారు దర్శనమిస్తోంది. ఇట్లాంటి క్షేత్రం కింద శ్రీచక్రం కూడా ఉంది. ఒక్కసారి పరికించండి. కింద శ్రీచక్రం మీద పీఠం, పీఠం మీద అమ్మవారి పద్మాసనంతో కూర్చుంది. అమ్మవారి శక్తిపీఠం పురుహూతికాదేవి. ఇట్లాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకుని తరింపవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. మనం పురోహితుగా అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. మనకి దీని ఎదురుగుంటానే కాలభైరవ స్వామి అయితే కనిపించడం జరుగుతుంది. చూసారు కదండీ! అక్కడ చిన్న టెంపుల్. కోనేరు దగ్గర నుంచి ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి ఉంటుంది. మనకి ఇక్కడ నంది విగ్రహాన్ని చూసినట్లయితే ఏకశిలపై అంత పెద్ద నంది విగ్రహం కనిపించడం భారతదేశంలోనే ఇది మూడో ప్లేస్ అండి. మనకి గయాసురుడు యొక్క పాదాలు, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పాదాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అక్కడ చూసారు కదండీ! మనకి స్టార్టింగ్ కనిపించేవి మనకి విష్ణుమూర్తి యొక్క పాదాలండి. దాని పక్కన మనకి గయాసురుడు యొక్క పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఈ పాదాలను కూడా దర్శించుకోవచ్చు. ఇది మనకి వినాయకుడు టెంపుల్ పక్కనే ఉంటుందండి. వినాయకుడు టెంపుల్. ఇదే వరండాలో నేను ఇందాక చూపించాను కదండీ! దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్‌కి ఎదురుగా మనకి పూజాది కార్యక్రమాలు జరుగుతాయండి. ఇది మనకి ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క టెంపుల్ యొక్క మెయిన్ ప్రాంగణం అండి. ప్రత్యేక దర్శనం వచ్చేసి మనకి రూ. 20 స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్‌లోనే మనకు ఉత్సవ విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. స్వామివారి కళ్యాణం టైంలో గానీ, లేదా ఊరేగింపు సమయంలో గానీ, ఈ ఉత్సవ విగ్రహాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ముందుగా ఈ విగ్రహాలను దర్శించుకున్న తర్వాత సాక్షాత్తు లింగ రూపంలో స్వామివారు అయితే మనకు దర్శనం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు దర్శించుకున్న తర్వాత పక్కనే అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఎదురుగా మనకి మండపంలోని నందీశ్వరుడు కూడా మనకి ఏకశిలపై ఇక్కడ కనిపించడం జరుగుతుందండి. భారతదేశంలో ఉన్న ఏకశిలపై ఉన్నటువంటి నందుల్లో ఇక్కడ కనిపించేటువంటి నందీశ్వరుడు కూడా ఒకరు. పాదగయ క్షేత్రంలో శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఏ విధంగా వెలిసారు అని చెప్పడానికి ఆలయానికి బ్యాక్ సైడ్ అంటే ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క ప్రధాన గోపురానికి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూడవచ్చు. స్వామివారు కోడి రూపంలో అవతరించారని చెప్పడానికి ఇక్కడ ఒక కోడి, అదేవిధంగా సాక్షాత్తు స్వామివారు కోడి పైన లింగ రూపంలో ఉన్నట్టుగా ఇక్కడ ఒక నమూనానైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. గయాసురుడు యొక్క తపస్సును భంగం కలిగించడానికి అంటే యాగయజ్ఞాలు చేస్తున్నటువంటి సమయంలో గయాసురుడిని నిద్ర నుండి మేలుకొల్పడానికి సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించాడని చెప్పడానికి ఇక్కడ కోడి రూపంలో ఇక్కడ స్వామివారిని ఇక్కడ రూపొందించడం, దానిపైన సాక్షాత్తు పరమశివుడు లింగ రూపంలో కొలువై ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనంగా మనకి పాదగయ క్షేత్రం ఉమా కుక్కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒకసారి క్షేత్రాన్ని మీరు దర్శించినప్పుడు
ఇది కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకి సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మధ్యాహ్నం అంటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నిత్యాన్నదానం కూడా ఈ యొక్క దేవాలయంలో జరుగుతుంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి.